హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో ఇది డైలీ అనాలిసిస్ వీడియో. ఈ వీడియోలో ఫస్ట్ నేను చేసిన ట్రేడ్ గురించి డిస్కస్ చేస్తాను, నా ఎంట్రీ, ఎగ్జిట్ అండ్ సైకాలజీ గురించి డిస్కస్ చేస్తాను. ఇవి కాకుండా కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ మార్కెట్లో జరిగినవి డిస్కస్ చేద్దాం. అవి చూసి దాని చార్ట్స్ ఎలా ఉన్నాయి మార్కెట్లో చూద్దాం అనమాట. చార్ట్స్ ఇంపార్టెంట్ అనమాట మనకి. ఓకే, సో మీరు చూస్తున్నారు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ 1 minute ఫ్యూచర్ చార్ట్స్. దీన్ని బట్టే మనం ట్రేడ్ చేస్తాను నేను. ఇప్పుడు నిఫ్టీ 2 రెడ్ క్యాన్స్ పడ్డది అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 2 రెడ్ క్యాన్స్ పడ్డది. ఈ లెవెల్స్ ఆల్రెడీ ఆటోమేటెడ్ లెవెల్స్ అనమాట. ఇది నేను గీసుకోవాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. నేను అలా సెట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ 2 క్యాండిల్ రెడ్ క్యాన్స్ పడంగానే ఇక్కడ క్లియర్గా నాకు ఇండికేషన్ వచ్చేసింది ఇక్కడ సెల్ చేయొచ్చు అని. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సెల్ చేయొచ్చు అని. ఓకే, ఇక్కడ సెల్ చేసినాక ఇక్కడ వరకు వచ్చింది కదా. నేను ఏమి ఎక్స్పెక్ట్ చేశాను అంటే నిఫ్టీ ఎప్పుడైతే ఈ లెవెల్ టచ్ అవుతుందో, ఓకే, అంటే సమ్వేర్ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది కదా, ఈ లెవెల్ టచ్ అవుతుందని నేను అనుకున్నాను. కానీ ఇక్కడ చూస్తేనేమో రివర్స్ అయ్యి పైకి వెళ్ళిపోయింది. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ తీసుకుంది సడన్గా. ఓకే, సో బేసికల్లీ ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, నేను చేసిన ట్రేడ్ అంటే 2 రెడ్ క్యాన్స్ పడ్డాయి, ఇక్కడ సెల్ చేస్తాను, తొందరగా ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, కానీ చాలామంది ఏం చేస్తారంటే నెక్స్ట్ ఈ లెవెల్ ఉంది కదా నిఫ్టీ, ఇక్కడ వరకు వస్తుంది, ఇది బ్రేక్అవుట్ ఇచ్చి ఇంకా కిందికి వెళ్తుంది అని వెయిట్ చేస్తారు. కానీ మార్కెట్ మీరు అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ ఏమో సైడ్ వేస్ అయిపోయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏమో రివర్స్ అయి పైకి వెళ్ళిపోయింది. ఓకే, సో అందుకే మార్కెట్లో మనం ఎక్కువసేపు ఉండకూడదు. మన ఎంట్రీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే, మన సైకాలజీ క్లియర్గా ఉండాలి. ఇప్పుడు చూసారా, ఇక్కడ మన సైకాలజీ వర్క్ అవుతూ ఉంటుంది. ఇక్కడ సెల్ చేస్తాం 2 రెడ్ క్యాన్, ఇక్కడ సెల్ చేయగానే ఇమీడియట్గా మనకి ఎంట్రీ తీసుకుంటాం, సెల్ ఎంట్రీ. ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అయిపోవాలి అంతే. మన ఎగ్జిట్ కాలేదనుకోండి, అది సైకాలజీ ఇష్యూ అనమాట మనకి. ఓకే, సడన్గా రివర్సే పైకి వెళ్ళిపోయింది. ఓకే, మన అందుకే ఎంట్రీ పర్ఫెక్ట్గా ఉండాలి, సైకలాజికల్గా మనం తొందరగా ఎగ్జిట్ తీసుకునేలా ఉండాలి. ఇక్కడ తొందరగా ఎగ్జిట్ ఇక్కడ మనకి టార్గెట్ కూడా పర్ఫెక్ట్గా లేదు. ఇక్కడ కింద లెవెల్ కూడా ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో కూడా తెలియదు. బట్ మనకి ఏంటంటే ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఉంది, ఈ 2 లెవెల్స్ మధ్యలో ఉంది. ఇక్కడ సమ్వేర్ చూస్తే ఈ లెవెల్కి మధ్యలో ఇక్కడ రెడ్ క్యాండిల్ పడ్డది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. లేదు నేను నెక్స్ట్ లెవెల్కి వెయిట్ చేస్తా అంటే ఇలాంటి దారుణాలే కనిపిస్తాయి మనకి. ఓకే, సో రివర్సే పైకి వెళ్ళిపోయి అనమాట. సో ఎంత మార్కెట్లో ఎంత వీలైతే అంత పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకోవాలి, అంతే పర్ఫెక్ట్గా తొందరగా ఎగ్జిట్ తీసుకోవాలి. ఇదంతా సైకాలజీ మార్కెట్ ఆడిన డ్రామా అనమాట. ఇక్కడ మీరు చూస్తే మనం ఇక్కడ కనుక ఎగ్జిట్ అవ్వలేకపోతే రివర్సే పైకి వెళ్ళిపోయింది. ప్రతిరోజు పెద్ద పెద్ద టార్గెట్స్ ఇవ్వండి మార్కెట్. ఓకే, అందుకే తొందరగా ఎగ్జిట్ అవ్వడం నేర్చుకోవాలి. అది గుడ్ హ్యాబిట్ అనమాట. మీ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేస్తారు అండ్ మీకు కూడా మంచి ట్రేడింగ్లో ఒక ఎట్లా అంటే ఈజీ వచ్చేస్తుంది అనమాట. నేను లాంగ్ టార్గెట్స్ పెట్టుకుంటాను, పెద్ద ఇంకా చాలా దూరమైన ఎగ్జిట్స్ పెట్టుకుంటాను అంటే ఇంకా కష్టమే ఇంకా మార్కెట్లో మనం సర్వే అవ్వడం. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో ఇది ఇవాళ చార్ట్స్ అనాలిసిస్. ఇండియాలో పార్లమెంటరీ కమిటీ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏం చేస్తుందంటే పీరియాడికలీ అంటే ఎవ్రీ 3 monthsకో 6 monthsకో 1 yearకో పాలసీ స్క్రూటినీ అనేది చేస్తుంది. ఇప్పుడు ఏవైతే పాలసీస్ ఉన్నాయి, దీనికి అంత కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా, కొత్త పాలసీలు ఏం తీసుకురావాలి. ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏదైతే ఉంటుందో ఇది ఒక కమిటీలో ఎంపీస్ అందరూ ఉంటారు అనమాట. అంటే వీళ్ళు ఈ కొత్త పాలసీలు తీసుకురావడము, ఉన్న పాలసీని స్క్రూటినీ చేయడము, సో ఇవి జరుగుతుంటుంది అనమాట. వీళ్ళు ఒక కొత్తది రికమెండ్ చేశారు. వీళ్ళు కొత్త రికమెండేషన్స్తో బయటకు వచ్చారనమాట. ఈ రికమెండేషన్ అన్నీ మన హాస్పిటల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇదంతా హెల్త్ ఇండస్ట్రీలో, అంటే హాస్పిటల్ పర్టికులర్గా ఈ హాస్పిటల్ రిలేటెడ్ అనమాట. అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ పర్టికులర్గా రూమ్ రెంట్స్ ఏవైతే ఉంటాయో దాని గురించి అనమాట. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో రూమ్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో ఇష్టం వచ్చిన ఛార్జ్ చేస్తారండి. ఓకే, మీరు వన్స్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు అనుకోండి, ఆ హాస్పిటల్లో మీరు అడ్మిట్ అయిన రూమ్ బట్టి కూడా మనం ఇచ్చే డబ్బులు మారుతుంది అనమాట, ఫీజు కానీ. అండ్ ఆ అడ్మిట్ అయ్యే రూమ్ బట్టి కూడా మనకి ఛార్జెస్ కానీ, ఇప్పుడు సిరెంజ్ ఛార్జెస్ మనం ఒక ప్రీమియం రూమ్ పెద్ద రూమ్ తీసుకున్నాం అనుకోండి, సో అక్కడ ఛార్జెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఆ సిరెంజ్ అనేది ఉన్న కాస్ట్ కాక 2x 3x అవుతుంది అనమాట. 10 రూపాయలు కాస్త 100 రూపాయలు అవ్వడం, అట్లా అన్ని ఛార్జెస్ అని మారుతాయి. నర్స్ ఛార్జెస్ కానీ, డాక్టర్ ఛార్జెస్ కానీ, ఇవన్నీ మారిపోతుంటాయి. ఇవన్నీ అంతా ఎవరు అబ్జర్వ్ చేయరు బేసికలీ. ఓకే, సో ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏదైతుందో కొన్ని రికమెండేషన్స్ చేశారనమాట. సో ఏదైతే హాస్పిటల్ ఉంటాయో దాని పక్కన 3 star హోటల్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, ఆ 3 star హోటల్ ఒక యావరేజ్ రూమ్ రెంట్ ఎంత అవుతుందో అది ఎగ్జిట్ కాకూడదు అనమాట. ఓకే, వీళ్ళు ఇష్టం అంటే ఛార్జెస్ పెడుతున్నారు కదా. సో
నియర్ బై హాస్పిటల్ ఉన్న నియర్ బై 3 స్టార్ హోటల్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో యావరేజ్గా దాని మించి ఎక్సిడ్ కావద్దు. అంటే ఇది అర్థమవుతుంది కదా కమిటీ వీళ్ళు బయట ఎట్లా ఛార్జ్ చేస్తున్నారని. సో దానికి ఒక కళ్ళం వేశారనమాట. సో ఇంకో విషయం కూడా మనం డిస్కస్ చేసుకున్నట్టు అన్నారు. సో వీళ్ళేంటంటే మెడికల్ ప్రొసీజర్ ఏ రూమ్లో అడ్మిట్ అయినా సేమ్ అనమాట. ఒక డ్యూయల్ రూమ్ అంటే ఇద్దరు పేషెంట్స్ ఉన్న ఒక రూమ్ అయినా ఒక వార్డ్ అయినా పెద్ద మనకి ప్రీమియం లగ్జరీ రూమ్ అయినా మెడికల్ ప్రొసీజర్ అయితే సేమ్ ఉంటుంది. కానీ హయ్యర్ కేటగిరీ రూమ్లో మనం అడ్మిట్ అయ్యాం, హయ్యర్ టైర్ రూమ్ ఉన్న కేటగిరీ అడ్మిట్ అయ్యాం కాబట్టి వీళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. సో దాన్ని కూడా నో చెప్పారనమాట. ఇంకోటి ఏమన్నారంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోస్తే కంపేర్ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్లో ఛార్జెస్ ఒక 5x into 10x ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఛార్జెస్ వచ్చేసరికి యావరేజ్గా 6,000 చేంజ్ మెన్షన్ చేశారు. అదే మనం ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళామనుకోండి అది 50,000 పైన ఉందన్నమాట. సో దీని దెబ్బకి అపోలో హాస్పిటల్స్ కానీ మ్యాక్స్ కేర్ హాస్పిటల్స్ ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఒక 1 to 2.5% అయితే పడిపోయినాయి అన్నమాట. సో ఈ మెయిన్ హాస్పిటల్ ఇండస్ట్రీ కన్సర్న్ ఏంటంటే ఈ ఛార్జెస్ వీళ్ళకి బాగా ప్రాఫిట్స్ సంపాదిస్తుంటారో తెలిసిందే. సో కొంచెం ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్స్ అనేవి ఈ ఛార్జెస్ నుంచి వస్తుంటాయి, ఎక్స్ట్రా ఛార్జెస్ వేయడం అనమాట. ఇవి ఎవరు అంత పట్టించుకోలేదు, ఇప్పుడు గవర్నమెంట్ పట్టించుకోవడం స్టార్ట్ చేసింది. సో ఈ దెబ్బకి స్టాక్స్ అనేవి పడిపోయి, ఎందుకంటే ఇవి ఎఫెక్ట్ అయ్యాయి అనుకోండి రేపు ప్రాఫిట్ మార్జిన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా స్ట్రింక్ అవ్వడం స్టార్ట్ అయితే అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి, ప్రాఫిట్స్ అన్నీ తగ్గడం స్టార్ట్ అవుతాయి. సో ఇది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రికమెండేషన్. చూడాలి ఇది పాలసీ ఎలా రోల్ అవుట్ అవుతుంది, ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది. బట్ గవర్నమెంట్ నోటీస్కి అయితే వచ్చింది. సో ఒక్కసారి అపోలో హాస్పిటల్ స్టాక్ అని చూద్దాం. ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో అనమాట. సో ఇవాళ స్టాక్ అయితే పడింది, అందుకే ఇక్కడ చూస్తే రెడ్ క్యాండిల్ ఉంది. మీకు ఇప్పట్లో ఈ స్టాక్ కొనే అవకాశమే లేదు. 2022లో ఎప్పుడో ఈ 100 EMI టచ్ చేసింది, దాని తర్వాత ఎక్కడ స్టాక్ అనేది కిందికి రాలేదు. సో ఇప్పట్లో కొనాలంటే కష్టం. చూడాలి గోయింగ్ ఫార్వర్డ్ ఈ పాలసీ ఇంప్లిమెంట్ అయితే మనకి ఛాన్సెస్ మనకి ఈ ప్రైస్ అనేది తక్కువ డిస్కౌంట్లో వచ్చే ఛాన్స్ ఉంది, అప్పుడు బై చేయొచ్చేమో. ఇప్పుడైతే అపోలో హాస్పిటల్ అయితే కొనే ఛాన్స్ లేదు. ఒక్కసారి మ్యాక్స్ హాస్పిటల్ కూడా చూద్దాం. ఇది మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ చార్ట్ అనమాట. ఓకే, సో వీళ్ళు కూడా హాస్పిటల్స్ ఉంటాయి. సో ఇక్కడ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి బయింగ్ ఆపర్చునిటీ అనేది ఉంది. ఓకే, సో ఎందుకు బయింగ్ ఆపర్చునిటీ అంటున్నా అంటే మనకి లాస్ట్ ఎక్కడ మనకి 2020లో లిస్ట్ అయింది, దాని తర్వాత ఎక్కడ మనకి 100 EMI కానీ 200 EMI కానీ టచ్ కాలేదు, మనకి ఆపర్చునిటీ అనేది ఇవ్వలేదు. అంటే అంత డిమాండ్ ఉందన్నమాట, స్టాక్ కిందికి రాలేదు. సో ఇప్పుడు రీసెంట్గా ఒక మనకి ఎప్పుడంటే జనవరి 2026లో పడడం స్టార్ట్ అయింది అనమాట. ఈ ఈఎంఐ 100 EMI టచ్ అయింది. ఇక్కడ ఈ 100 EMI టచ్ అయ్యి మనకి ఒక జోన్లో ఉన్నాం అనమాట. ఇదంతా అక్యుములేషన్ జోన్ అంటారు బేసికలీ. ఓకే, సో ఈ అక్యుములేషన్ జోన్లో పర్టికులర్గా స్టాక్ అనేది బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడే పెద్ద ప్లేయర్స్ అనేది బై చేయడం జరుగుతుంది అనమాట. ఆల్రెడీ ఇక్కడ 100 EMI టచ్ అయింది, దాని కింద ఉంది, ఇక్కడ మళ్ళీ రివర్సే పైకి వచ్చింది, ఇంకా దగ్గరలో ఉన్నాం 100 EMI. ఇక్కడ ఒక రిస్క్ ఏంటంటే ఇది గుడ్ టైం టు బై అనమాట. ఓకే, ఇక్కడ బై చేస్తే ఇది బ్రేక్అవుట్ ఇచ్చి అట్లీస్ట్ మనకి 1300 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది మనకి. ఓకే, సో కానీ ఇక్కడ ఒక రిస్క్ ఏంటంటే 200 EMI టచ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఓకే, అది కూడా మన స్టాప్ లాస్ లాగా అనమాట, అది రిస్క్ అనమాట. ఈ 200 EMI బ్లూ లైన్ ఉంది కదా, ఇది రిస్క్ అనమాట. ఇది 200 EMI ఇక్కడ టచ్ చేసే ఛాన్స్ ఉంది. టచ్ చేసిన పరే లాంగ్ టర్మ్ పెట్టుకుంటామంటే దిస్ మే బీ గుడ్ టైం టు బై అనమాట. సో ఆల్మోస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే 20% డిస్కౌంట్లో ఉంది. ఓకే, 20% ఈ రోజులో కష్టమే దొరకడం. మనం RSI కూడా కిందలో ఉన్నాం, మనం ఆల్మోస్ట్ కింద మధ్యలో అండి, చెప్పాలంటే మధ్యలో ఉన్నాం. ఇట్స్ గుడ్ టైం టు బై అనమాట, డిస్కౌంట్లో ఉంది 20%. ఓకే, ఇప్పుడు మనకి ఈ మ్యాక్స్ హెల్త్ కేర్ సంబంధించిన నెంబర్స్, ఓకే, ఫినాన్షియల్లో ఉన్నాం మనము, ప్రాఫిట్ అండ్ లాస్ అనమాట. సో ఇక్కడ చూస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది డీసెంట్గా ఇంక్రీజ్ అయింది. మనకి ఒక 22 నుంచి మంచి మార్జిన్స్ అనేవి ఉన్నాయి. దాని తర్వాత 24లో 28% ఇంక్రీజ్ అయింది. దాని తర్వాత 24 నుంచి కొంచెం స్ట్రగుల్ అవుతుంది, అక్కడెక్కడ ఉంది, బట్ నాట్ ఎ బ్యాడ్ అనమాట. ఓకే, మార్జిన్స్ అనేవి, నెట్ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఓకే, ఈ 24-25 అనమాట. మార్కెట్ అనేది ఒకే ప్రాఫిట్ ఒక స్టాగ్నెంట్గా ఉంది, బట్ సీరియస్గా అయితే ఇంక్రీజ్ అవుతూనే ఉంది. మార్చ్ 2026కి రిపోర్ట్ అయింది 1442 అనమాట. నెంబర్ అనేది డీసెంట్ నెంబర్ అనమాట. సో ఇట్ మే బీ గుడ్
స్టాక్ టు బై అనమాట, మనకి 20% డిస్కౌంట్లో వస్తుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ మిల్కీ మిస్ట్ ఐపీఓ అయితే ఓపెన్ అయింది. ఓకే, ఈ ఐపీఓ అప్లై చేయొచ్చా లేదా అంటే ఫస్ట్ కొన్ని విషయాలు తెలుసుకోవాలి మనకి. ఓకే, సో మీరు ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే అసెట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ పోవడం జరిగింది. ఓకే, సో దాని తర్వాత మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనమాట 1946 ఇది కూడా ఇంక్రీజ్ అవుతూ జరిగింది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే బారోయింగ్ అనమాట. సో ఇది కూడా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, అంటే అప్పులు బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మిల్క్ ఇండస్ట్రీ అనమాట, బేసికలీ డైరీ ఇండస్ట్రీ. ఇక్కడ మార్జిన్స్ అనేవి నేను స్టాక్ మార్కెట్లో అబ్జర్వ్ చేసిన చార్ట్స్లో ఓన్లీ హట్సన్, ఓకే మీకు సార్ చూపిస్తాను. ఈ హట్సన్ చూసారా, ఓపీఎం అంటే మార్జిన్స్ అనమాట, ఆపరేటింగ్ మార్జిన్స్ అనమాట, మనకి ఆల్మోస్ట్ ఒక టూ డిజిట్స్లో ఉన్నాయి. అదే మీరు హెరిటేజ్ లాంటి కంపెనీలు తీసుకున్నారు అనుకోండి, ఓకే అది ఓన్లీ సింగిల్ డిజిట్ మార్జిన్స్ అనేవి ఉన్నాయన్నమాట. పెద్దగా ప్రాఫిట్స్ అయితే లేవు, ఏదో ఆపరేట్ అవుతుందంటే. ఓకే, సిన్స్ లైక్ పొలిటికల్ సపోర్ట్ ఉంది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఈ ఓపీఎం పర్సంటేజ్ అయితే ఇక్కడ కొంచెం ఎక్కువ ఉందన్నమాట, 2 డిజిట్స్. సో ఫ్యూచర్లో మనం ఒకవేళ మిల్కీ మిస్ట్ తీసుకుంటే కూడా ఈ రేంజ్కి వస్తే కానీ సర్వే కాదు. ఇది హట్సన్ అగ్రో సంబంధించిన ఫినాన్షియల్ అనమాట, ఇంక్రీజ్ అవుతూ వస్తుందన్నమాట. కానీ ఎప్పుడైతే 2025 నుంచి కొంచెం మార్జిన్స్ అనేది స్ట్రింక్ అవుతూ జరిగింది, అంటే తగ్గడం జరిగింది 11% మనకి. సో అప్పుడే ప్రాఫిట్స్ కూడా తగ్గడం అనేది జరిగింది 61-51. బట్ ఈసారి జూన్ 2026లో 134, ఓకే 134 సో పోస్ట్ చేయడం అయితే జరిగింది క్రోర్స్ ప్రాఫిట్ అనమాట. ఓకే, సో ఇదైతే ఇంక్రీజ్ అన్నమాట. కానీ 2 ఇయర్స్ అయితే స్టాగ్నెంట్గా ఉంది. ఓకే, సో ఇదే పర్సంటేజ్ ఆఫ్ ఆపరేటింగ్ మార్జిన్స్ అనేవి డెలివర్ చేస్తే ఓకే ఫైన్, అంటే 2 డిజిట్స్లో ఉంటే మనకి మిల్కీ మిస్ట్ లాంగ్ టర్మ్కి. లేదు సింగిల్ డిజిట్ పోస్ట్ చేసింది అనుకోండి ఇంకా కష్టమే. ఓకే, సో అది చూడాలి. ఇంకోటి ఈ హట్సన్ అగ్రో అనేది మంచి స్టాక్ అనమాట. ఓకే, ఈ మిల్కీ మిస్ట్లో ఇంకోటి ప్రాబ్లం అయితే ఇది తమిళనాడు బేస్డ్ అనమాట. ఓకే, సో ఇది ఒకటే ప్లాంట్ ఉంది, అక్కడ నుంచి అన్ని సప్లై చైన్ అయితే వెళ్ళడం జరుగుతుంది, అక్కడ నుంచి సప్లై అవుతుంది. అదొక రిస్క్ అనమాట. వీళ్ళు కూడా గోయింగ్ ఫార్వర్డ్ ఎక్స్పాండ్ అయితే చేయాలి. ఆ ఎక్స్పాండ్ చేస్తే కానీ మనకి ప్రాఫిట్స్ అనేవి ఇంక్రీజ్ కావు బేసికలీ. ఓకే, సో ఆ ఎక్స్పాన్షన్ వీళ్ళు బేసికలీ ఈ ఐపీఓ తీసుకురావడానికి కారణం ఏంటంటే వీళ్ళకున్న బ్రాండ్ ఇమేజ్ ఒకటి మిల్కీ మిస్ట్ మార్కెట్లో, అండ్ ఇవి కాకుండా వీళ్ళ అప్పులు తగ్గించుకోవడానికి అయితే వస్తున్నారు. ఓకే, సో ఎస్ డెఫినెట్గా మనకి ప్రీమియం లిస్టింగ్ అయితే ఇస్తుంది. బట్ ఎన్ని రోజులు హోల్డ్ చేసుకోవాలని చూడాలి. ఓకే, వన్స్ లైక్ ప్రాఫిట్స్ అనేవి పోస్ట్ చేస్తే క్వార్టర్లీ ఒక 2 క్వార్టర్స్ అబ్జర్వ్ చేసామనుకోండి, దాని మార్జిన్స్ ఎంత ఉందో చూడాలి. మనకి మార్జిన్స్ బట్టి ఇంకా మనం లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చా లేదా షార్ట్ టర్మ్ అనేది చూడాలన్నమాట. ఓకే, అండ్ అన్నిటికన్నా ముందు టెక్నికల్ అనాలిసిస్ అయితే కూడా చూడాలి మనకి. ఒకవేళ మనకి అక్కడే హ్యాంగ్ అవుతుంది, లేదు పైకి వెళ్ళట్లేదు స్టాక్ ఇంకా కిందికి వెళ్తుంది అంటే ఆగాలి. మళ్ళీ కిందికి నుంచి పైకి రివర్స్ అయింది అంటే అప్పుడు తీసుకోవాలి. మనం గుర్తుపెట్టుకోండి. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒకవేళ స్టాక్ ఇప్పుడు ఒక 300 ఉందనుకోండి, ఓకే అది 400కి లిస్ట్ అయింది, స్టాక్ మార్కెట్లో 400 లిస్ట్ అయింది. ఇది సడన్గా పైకి వెళ్ళి చాలామంది ఎగ్జిట్ అవుట్ ఉంటే ఇక్కడ వరకు వచ్చి ఈ 400 కింద కూడా ఇంకా కిందికి వెళ్ళి ఇక్కడ ట్రావెల్ చేస్తుంది అనుకోండి, మనం ఇంకా ఎగ్జిట్ అయిపోవాలి. అసలు ఈ 400 పైన ఇంక్రీజ్ అయింది కదా, ఇక్కడే మనం ఎగ్జిట్ అయిపోవాలి, ఇక్కడ కానీ. వన్స్ ఎప్పుడైతే ఈ 400 లెవెల్ ఏదైతే లిస్టింగ్ అయిన లెవెల్ 400 దాటింది అనుకోండి, అప్పుడైతే మనం చాలా కాషియస్గా ఉండాలి. ఒకవేళ మీరు ఎగ్జిట్ కాలేదు అంటే ఎగ్జిట్ అయిపోవాలి. కొత్తగా బై చేసే వాళ్ళైతే బై చేయకూడదు. వన్స్ ఈ లెవెల్ దాటి మళ్ళీ రివర్స్ అయ్యి పైకి వెళ్తుంది కదా, అప్పుడు ఇది రైట్ టైం టు బై అనమాట ఫర్ ఐపీఓ స్టాక్. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, 400 లిస్ట్ అయింది స్టాక్, ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. మీకు ఆలోచన ఉంటే ఐపీఓస్ తొందరగా, నా బెస్ట్ సజెషన్ కొంచెం ఇక్కడ తొందరగా ఎగ్జిట్ అయిపోతేనే బెటర్. ఎందుకంటే షేర్ హోల్డర్స్ కానీ ఎవరైతే స్టాక్స్ పెరిగినాయి కదా, ఇక్కడే ఎగ్జిట్ అయిపోతారు వాళ్ళు. వన్స్ ఎగ్జిట్ అవ్వగానే అంత కిందికి వెళ్ళిపోతుంది, ఈ 400 లైన్ కిందికి వెళ్ళిపోతుంది. సో అందుకే ఇక్కడ ఎగ్జిట్ అవ్వడం లేదా ఇక్కడ ఎగ్జిట్ అవ్వడం అనేది బెస్ట్ అనమాట. సో లేదు ఎగ్జిట్ అవ్వలేదు అంటే ఇక్కడ వన్స్ ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి 400 కింద లెవెల్, ఇంకా ఎగ్జిట్ అయిపోవడం అనమాట. ఓకే, కొత్తగా ఎంటర్ అవ్వాలి అంటే ఇక్కడ వన్స్ ఈ క్రాస్ అయింది అనుకోండి, ఇక్కడ ఎంటర్ కాకూడదు మనం. ఎప్పుడైతే రివర్స్ అయ్యి మళ్ళీ 400 లెవెల్ దగ్గరలో ఉంది కదా, ఈ బ్రేక్అవుట్ ఇస్తుంది కదా, దిస్ ఇస్ ద రైట్ టైం టు బై అనమాట మనకి. ఓకే, అది ఐపీఓకు ఉన్న చిన్న ట్రిక్ అనమాట, గుర్తుపెట్టుకోండి.
సో మొత్తానికి ఈ మిల్కీ మిస్ట్ ఐపీఓ అయితే బై చేయొచ్చు, బట్ జాగ్రత్తగా ఉండాలి. లిస్టింగ్ గెయిన్స్ తీసుకొని బయటికి వచ్చడం చూడాలి. వన్స్ ఆ లెవెల్ కొన్ని రోజులు అయినాక సెల్లింగ్ బాగా సెల్ ఆఫ్ జరుగుతుంది కదా, ఎగ్జిట్ అయినాక మనం ఎగ్జిట్ అయిపోతుంది, సెల్ ఆఫ్ బాగా జరుగుతుంది, తొందరగా ఎగ్జిట్ కావాలి. ప్రాఫిట్ తీసుకొని 50%, 10% ఎంత వచ్చినా తీసుకొని బయటికి రావడం. ఎగ్జిట్ అయిపోయినాక స్టాక్ డెఫినెట్గా క్రాష్ అవుతుంది. క్రాష్ అయినాక మళ్ళీ రివర్సే పైకి వెళ్తుంది కదా, అప్పుడు టైం టు బై అనమాట. సో ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.